ఆహ్, చిన్న చిన్న బద్ధకాలండి. ఆ టయానికి ఆ వస్తువు ఉండదు. చాలా టెన్షన్ అయిపోతది. నిన్న పిల్లోడికి అన్నం పెడదామంటే నెయ్యి లేదండి. మా అమ్మాయి ఏదో ఆర్డర్ ఇస్తే 200 గ్రాములు 186 ఏమో అండి. ఏదో చిన్న బాటిల్ తెప్పించింది. సరే అని పిల్లోడికి కానిచ్చేసాండి. నాకు ప్రాణం ఉసురు అనిపించిందండి. ఎప్పుడు ఇంట్లో నెయ్యి ఉంటది. ఈసారి ఏంటో బయటికి ఎండలకండి జెర్సీ బయటకెళ్ళకుండా హోల్సేల్ మార్కెట్‌లో ఉంటదండి. గిరి అనుకోని అక్కడ ప్యారిస్‌లో ఉంటది. అక్కడికెళ్ళి నూనెలయి తీసుకొచ్చేవాళ్ళం. ఈసారి కొంచెం ఎండలకి జెర్సీ ఎళ్ళలేదు. లేట్ అయిపోయింది. దానికోసం ఆ పిల్లోడికి బాటిల్ కొనడం చూసి మా వారు ఎమ్మటే ఈ ఎండ తగ్గాక ఎండ తగ్గను కూడా లేదు అలాగే వెళ్ళిపోయారు. ఏంటో పిల్లోడికి నెయ్యి లేదనేసరికి ప్రాణం కొట్టుకునండి. ఇది వెళ్ళి 2 కిలోలండి. 1 కిలో 600 అంట బటరు. దీన్ని మనం ఐస్ వాటర్ అండి. నేను ఫ్రిడ్జ్‌లో ఐస్ ఉంది. ఇట్లా ఐస్ వాటర్ వేసి వాష్ చేద్దాం. 2 సార్లు వాష్ చేస్తే పులుపు వాసన ఉండదు, అడుగు పట్టదండి. దానికోసం నేను ఒక ప్యాకెట్ ఒకసారి కాస్తాను. 2 ఒకసారి కాస్తే ఫ్లేవరు అంత బాగోదు. పాత పడిపోతుంది. నెయ్యి ఫ్రెష్‌గా ఉండాలంటే 1 కిలో ఒకసారి కాసుకొని ఇంకా 2 రోజులకు ఉండంగా మళ్ళీ కాసుకుంటా అండి ఫ్రెష్‌గా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నెయ్యి ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి. కానీ ఆ టేస్ట్ ఫస్ట్ ఉన్న ఫ్లేవరు పోను పోను ఫ్లేవర్ తగ్గుతూ ఉంటుంది. దానికోసం మీరు మొత్తం కాయకుండా అరకిలో కాద్దాం, 1 కిలో కాద్దామండి. 2 కిలోలు 1 కిలో మనం పాల ప్యాకెట్లు పెట్టుకునే దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 5-6 నెలలు కూడా ఉంటుంది బటర్ ఏమవుతూ. ఈ ఐస్ వాటర్లో దీంట్లో నీళ్ళు పోసండి 2-3 సార్లు వాష్ చేస్తాను. అప్పుడే మనకి కరగకుండా ఉంటుంది. మీరు మామూలు నీళ్ళు వాష్ చేస్తారంటే నీళ్ళ మీద బటర్ తేలిపోద్ది కరిగిపోయి. బాగా మందంగా ఉన్న గిన్నె తీసుకునండి. లో ఫ్లేమ్ అండి, చాలా లో ఫ్లేమ్లో కాస్తే మీకు అది కాగిపోయినప్పుడు మంచి వాసన వస్తుంది, పొంగుతూ ఉంటుంది. అలాంటప్పుడు చిన్న ములగా కన్నా కరివేపాకన్నా లేదంటే 2 మెంతి గింజలన్నీ వేసుకుని ఆపేసుకోవాలండి. అప్పుడప్పుడు చూడండి అడుగు అంటకుండా బ్రౌన్గా అడుగు పట్టేస్తూ ఉంటుంది. అది పట్టుతుందంటే కాగిపోయిందని అర్థం. మరీ ఎక్కువసేపు కాసారంటే బ్రౌన్ వచ్చేసి మాడిపోతుంది. ఇదండి నేను బటర్ కాసే విధానం.